శ్రీమాత్రే నమః. ఈరోజు మన వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే సాక్షాత్తు జగన్నాథ స్వామి వారి గురించి, అక్కడ విగ్రహాలు ఎందుకు అలా ఉన్నాయి, ఆ విగ్రహాలకి చేతులు కాళ్ళు ఎందుకు లేవు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. చివరి వరకు మీరు చూడండి. ఎన్నెన్నో తెలియని రహస్యాలని, విశేష కథలని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అయితే మనం చెప్పుకోబోయేది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన జగన్నాథ స్వామి ఆలయంలో వెలసిన శ్రీ జగన్నాథ స్వామి వారి విగ్రహ రహస్యం గురించి. పురాణాలు, స్థానిక సాంప్రదాయాలు, ఆలయ ఆచారాల ఆధారంగా మనం ఈ వీడియోలో ఆ కథలని తెలుసుకుందాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చెక్కతో తయారైన దేవుడిని మీరెప్పుడైనా చూసారా? చేతులు పూర్తిగా లేవు, కాళ్ళు కనిపించవు, కానీ కోట్లాది మంది భక్తులు ఆయన్నే జగన్నాథుడు అని పూజిస్తున్నారు. ఆ విగ్రహం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎందుకు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి కొత్త విగ్రహాన్ని తయారు చేస్తారు? పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? ఈరోజు పురాణాలు, ఆలయ సాంప్రదాయాలు, చారిత్రక వివరాల ఆధారంగా తెలుసుకుందాం. అయితే మనము మొదటగా శ్రీకృష్ణుడి యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే మనకు ఈ గుడి యొక్క రహస్యం తెలుస్తుంది. అయితే శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత ఆయన శరీరానికి ఏమైంది? నిజంగానే ఆయన గుండె అగ్నిలో కాలలేదా? అదే నేడు పూరి జగన్నాథ స్వామి విగ్రహంలో బ్రహ్మ పదార్థంగా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ కోట్లాది మంది భక్తులు సమాధానం వెతుకుతున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం మనము పూర్తి వివరణ తెలుసుకోవాల్సిందే. అయితే మొదటగా మనము యాదవ వంశ వినాశనం గురించి తెలుసుకోవాలి. మహాభారతంలోని మౌసల పర్వం ప్రకారం యాదవులు ఒక శాపం కారణంగా పరస్పరం యుద్ధం చేసుకుని మొత్తం యదుకుల వంశమే నాశనమైపోయింది. అది చూసిన శ్రీకృష్ణుడు తన అవతార కార్యం పూర్తయిందని భావించి అడవికి వెళ్ళారు. అడవిలో చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుని పాదానికి జర అనే వేటగాడు జింక అనుకొని భావించి బాణం వేశాడు. అతను దగ్గరకు వచ్చి అది శ్రీకృష్ణుడని తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు. కానీ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ఇది నీ తప్పు కాదు, నా అవతార సమాప్తికి అదే కారణం కావాలని ముందే నిర్ణయించబడింది అని చెప్పి శ్రీకృష్ణుడు అతనిని క్షమించాడు. తర్వాత భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు పరమపదించారు. అర్జునుడు ద్వారకకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు. పురాణాలలో ఆయన గుండె లేదా హృదయం ప్రత్యేకంగా మిగిలిపోయింది. అయితే ఆ దివ్యతత్వం సముద్రంలోకి చేరిందని చెబుతాయి పురాణాలు. సముద్ర అలలు దానిని నీలాచలం పూరీ తీరానికి తీసుకువచ్చాయని స్థానిక కథనం చెబుతుంది. సూర్యవంశానికి చెందిన ధర్మపరుడు, విష్ణు భక్తుడు అయిన ఇంద్రద్యుమ్నుడు రాజ్యంలోని ప్రజలను సుఖ సంతోషాలతో ఉండేటట్టు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే రాజు మనసులో ఒక కోరిక మాత్రం నెరవేరలేదు. భూమిపై స్వయంగా వెలిసిన విష్ణుమూర్తిని దర్శించాలి అనేది ఆయన కోరిక. ఒకరోజు నారద మహర్షి రాజసభకు వచ్చారు. రాజు వినయంగా అడిగాడు, భూమిపై స్వయంగా వెలిసిన శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నారు అని. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు, నీలాచల పర్వత ప్రాంతాలలో నీలమాధవుడు అనే దివ్యమూర్తిని శబరరాజు విశ్వావసు రహస్యంగా పూజిస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు రాజు తన పురోహితుని తమ్ముడు విద్యాపతిని నీలమాధవుని వెతకమని పంపాడు. ఎన్నో అడవులు దాటి చివరికి శబరరాజు విశ్వవాసు వద్దకు చేరుకున్నాడు. విశ్వవాసు మొదట నీలమాధవుని స్థలాన్ని చెప్పడానికి నిరాకరించాడు. తర్వాత జరిగిన సంఘటనలతో విద్యాపతికి ఆ దివ్య స్థల దర్శనం చూపించాడు. రాజు సైన్యంతో అక్కడికి చేరేసరికి నీలమాధవుడు కనిపించలేదు. రాజు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. అది ఏమిటి అంటే, రాజా, నేను ఇప్పుడు ఈ రూపంలో కనిపించను. సముద్రం నుంచి వచ్చే దివ్య దారితో నా విగ్రహాన్ని తయారు చేయించు అంటాడు. ఆ ఆకాశవాణి విన్న రాజుకు కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత సముద్ర తీరానికి ఒక దివ్య వేపదుంగ కొట్టుకుని వచ్చింది. దానిపై శంఖం, చక్రం, గదాం, పద్మం వంటి దివ్య చిహ్నాలు కనిపించాయని ఆలయ సాంప్రదాయం చెబుతుంది. దానిని దారుబ్రహ్మగా భావించారు.
అయితే మరి దానిని విగ్రహాలుగా చెక్కాలి కదా, అది ఎట్లా అని ఆలోచిస్తున్న సమయంలో విశ్వకర్మ వృద్ధ శిల్పి రూపంలో వచ్చాడు. 21 రోజుల వరకు తలుపులు తెరవకండి, మీరు తలుపులు తెరిస్తే నేను అక్కడికే విగ్రహాన్ని ఆపేస్తాను అని చెప్తాడు. సరే అంటారు ఆ రాజు దంపతులు. ఎంతో సంతోషం కలుగుతుంది, విగ్రహం తయారవుతుంది అని ఎంతో ఆనందపడతారు రాజదంపతులు. అయితే ఆయన చెప్పిన విధంగానే లోపలికి వెళ్ళి తలుపులు పెట్టుకొని విగ్రహాన్ని చెక్కడం మొదలు పెడతాడు. అయితే ఒకరోజు ఏ శబ్దం కూడా ఆ గదిలో నుంచి రాకపోవడంతో రాణి ఆందోళనతో తలుపులు తివ్వమంటుంది రాజుతో. రాజా లోపల నుండి ఎటువంటి శబ్దం రావటం లేదు. ఆ బ్రాహ్మణుడు ఒకవేళ తిండి తిప్పలు లేక ఆకలి దప్పులతో మరణించాడో ఏమో, ఆ పాపం మనకు వస్తుంది, తలుపులు తివ్వండి రాజా అని ప్రాధేయపడగా తలుపులు తీపిస్తాడు మహారాజు. అయితే అక్కడ విశ్వకర్మ ఉండడు, అదృశ్యమైపోతాడు. అప్పటికే విశ్వకర్మ అదృశ్యమైపోతాడు. అయితే ఆ విగ్రహాలు కూడా అసంపూర్ణ రూపంలో మిగిలిపోయాయి. భగవంతుడు ఆ రూపాన్ని అంగీకరించాడని మనకి సాంప్రదాయం చెబుతుంది. ఇది కూడా బ్రహ్మలీలే, దైవలీలే అనుకుంటాడు ఆ రాజు దంపతులు. అయితే విగ్రహాల ప్రతిష్ఠ కోసం రాజు బ్రహ్మను ఆహ్వానించడానికి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కొద్దిసేపు వేచి ఉన్నట్లు అనిపించినా భూమిపై అనేక సంవత్సరాలు గడిచిపోయాయి అని పురాణం చెబుతుంది. తిరిగి వచ్చేసరికి రాజ్యం మారిపోయింది. అయితే బ్రహ్మదేవుడే స్వయంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేశారని ఆలయ సాంప్రదాయం చెబుతుంది. ఆ రోజు నుంచి పూరి జగన్నాథ క్షేత్రం ప్రపంచ సిద్ధి పొందింది. ఈ ఆలయాన్ని నిర్మించింది నేనే అని నా వంశస్థులు ఎప్పుడూ గర్వపడకూడదు. ఈ క్షేత్రం ఎల్లప్పుడూ మీది మాత్రమే, అంటే శ్రీహరి మాత్రమే అనే ఉండాలి అనే కోరికను రాజు కోరాడు శ్రీహరితో. శ్రీహరి ఆ కోరికను అంగీకరించాడు. అందువల్లనే ఇంద్రద్యుమ్నుడి ప్రత్యక్ష వారసత్వం కొనసాగడం లేదనేది కొన్ని సాంప్రదాయాలు మనకి తెలియజేస్తున్నాయి. అయితే ఆలయ ప్రతిష్ఠ అనంతరం రాజు తన జీవితాన్ని భగవంతుని సేవలో గడిపి చివరికి విష్ణులోకాన్ని పొందాడనేది పురాణ విశ్వాసం. అయితే ఇప్పుడు నవకళేబర రహస్యాన్ని తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే నవకళేబర మహోత్సవంలో పాత విగ్రహాలకు బదులుగా కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. పాత విగ్రహంలోని బ్రహ్మ పదార్థంను కొత్త విగ్రహంలోకి అత్యంత రహస్యంగా ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో సేవాయితులు అంటే బ్రాహ్మణులు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రత్యేక ఆచారాల మధ్య చేతులకి గుడ్డలను కట్టుకొని ఆ ప్రక్రియను నిర్వహిస్తారనేది ఆలయ సాంప్రదాయం చెబుతుంది. ఆ రోజు మొత్తం పూరి జగన్నాథ క్షేత్రం అంతా చీకటిగా ఉంటుందనేది భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ ఆలయం నుండి బయలుదేరి గుండీచా ఆలయానికి వెళ్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగడం మహాపుణ్యంగా భావిస్తారు. పూరి జగన్నాథ స్వామి విగ్రహం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ మాత్రమే శాశ్వతం. అందుకే పాత విగ్రహం మారుతుంది, కానీ దైవత్వం మాత్రం శాశ్వతంగా కొనసాగుతుంది. ఇదే నవకళేబరం యొక్క అంతరార్థం. అయితే జగన్నాథ స్వామి వారి విగ్రహాన్ని మనం గమనించినట్లయితే ఆయన కళ్ళు చాలా పెద్దగా గుండ్రంగా కనిపిస్తాయి. వాటికి కనురెప్పలు కూడా ఉండవు. ఎందుకు అంటే భక్తుల విశ్వాసం ప్రకారం జగన్నాథుడు జగత్తుకే నాథుడు. అందుకే ఆయన ఎప్పుడు కళ్ళు మూయకుండా సర్వలోకాలను గమనిస్తూ ప్రతి జీవిపై కరుణ చూపిస్తూ ఉంటాడు అనేది భక్తుల నమ్మకం. అందుకే కనురెప్పలు లేని పెద్ద కళ్ళు ఆయన సర్వవ్యాపకత్వానికి, సర్వజ్ఞత్వానికి ప్రతీకగా భావిస్తారు. జగన్నాథ ఆలయ గోపురం సుమారు 214 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతిరోజు ఒక సేవకుడు ఎలాంటి ఆధునిక భద్రతా పరికరాలు లేకుండా గోపురం ఎక్కి జెండాని మార్చడం శతాబ్దాలుగా కొనసాగిస్తున్న సాంప్రదాయం. భక్తులలో ప్రసిద్ధిగా చెప్పుకునే విశ్వాసం ఏమిటి అంటే ఆ జెండా గాలి వీచే దిశకు కాకుండా వ్యతిరేక దిశకు ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. దీనిని భక్తులు జగన్నాథుడి మహిమగా భావిస్తారు. అంటారు కదా జగన్నాటకం అని.
ఆ జెండా కింద నీలచక్రం అనే పవిత్ర చక్రం ఉంటుంది. ఇది అష్టధాతువులతో తయారైంది. పూరి సాంప్రదాయం ప్రకారం నీల చక్రాన్ని దర్శించిన జగన్నాథుని దర్శించినంత పుణ్యం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అంటే అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఆ జెండాని చక్రాన్ని దర్శించినంత మాత్రాన్ని పూరి జగన్నాథుని దర్శనం కూడా అయినట్లు మనం భావించవచ్చు. జై జగన్నాథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. హరే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ गोविंदाय नमो नमः। कली काले नाम रूपे कृष्ण अवतार, नाम हैते प्रभु सर्व जगत निस्तार।